వందనాలు సార్. వందనాలు, చెప్పండి. అబ్రహాం దగ్గర అతిథులుగా వచ్చారు ముగ్గురు. అయితే అవునండి. అందులో యెహోవా దేవుడు వచ్చినట్లనా, దేవదూతలు వచ్చినట్లనా అక్కడ? యెహోవా దేవుడు ఎప్పుడు భూమి మీదకి రాడండి. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే అమరత్వం గలవాడే వసించుచున్నాడు అని చెప్పేసి అంటాడు. సమీపింపరాని తేజస్సులో మనుషుల్లో ఎవరు కూడా ఆయన చూడలేదు, ఆయన్ని ఇంతవరకు చూడలేదు. కాబట్టి ఇక్కడ ఎప్పుడు ఆయన యెహోవా భూమి పదం మీదకి అని, రాలేదు. అంటే ఇక్కడ మరి పదం యెహోవా యెహోవా పదం అని. ఉపయోగించబడిందిగా అని చెప్పేసి అంటారు. యెహోవా పదం ఉపయోగించబడింది అంటే నేను మీకు అర్థం అవడానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలప్పుడు నేను రూపాయికో ₹2 బియ్యం ఇస్తాను అన్నాడు అనుకోండి. విజయవాడ వచ్చి మా రేషన్ షాప్ లో ఆయన ఇస్తాడా? నేను సంచి పట్టుకొని వెళ్ళాను, మా రేషన్ డీలర్ పోస్తున్నాడు, ఏయ్ నువ్వు ఇస్తే తీసుకోను, మా సీఎం నాకు వాగ్దానం చేశాడు ఇస్తాను అని. ఆయన ఎప్పుడు వస్తాడు చెప్పంటే? నేను ఇస్తానని ఆయన చెప్పిన మాట నిజమే. నేను ఇస్తాను అంటే ఆయన నేరుగా వస్తాడని కాదు. రేషన్ డీలర్ ఇస్తే ఆయన ఇచ్చినట్టే. ఆయన అధికారం కింద ఈయన ఇస్తున్నాడు, ఈయనేం సొంతగా ఇవ్వటం లేదు. వాస్తవంగా దేవుడు దేవదూతలను పంపినప్పుడు దేవుని అధికారంలో వచ్చారు కాబట్టి యెహోవా వచ్చెను అని అంటాడు. అంటే లిటరల్ గా యెహోవా వచ్చాడు కాదు, ఆయన అధికారంలో వీళ్ళు వచ్చారు. యెహోవా మాట్లాడాను అంటాడు, దేవదూతలు మాట్లాడేది అంటే యెహోవా నేరుగా మాట్లాడాడని కాదు. క్రీస్తు ప్రభు అంటాడు, మీరు ఏ యుగం మందైనా ఏ కాలం మందైనా ఆయన స్వరూపాన్ని చూడలేదు, ఆయన స్వరం వినలేదు అని. మరి మాట్లాడింది ఎవరంటే దేవదూతలే. మరి యెహోవా అన్నాడు అంటే ఆయన అధికారంలో వచ్చారు కాబట్టి. ఓకే ఓకే సార్.